బడులు తెరిస్తే ఎక్కువ మంది పిల్లలున్న ఇళ్లలో ఒకంత భారం కనిపించేది. కానీ ఇప్పుడు రెట్టించిన ఆనందం కనిపిస్తోంది. ముగ్గురుంటే 3 రెట్లు, నలుగురుంటే 4 రెట్ల సంతోషం వెల్లివిరుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ చేసిందంటూ లబ్ధిదారులు సంబరపడుతున్నారు. తల్లికి వందనం నిధులు చాలా వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. బడికెళ్లే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమైనట్లు ఫోన్లకొచ్చిన మెసేజ్లు చూసి లబ్ధిదారులు సంబరపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం నిధులు ఇచ్చిందని అనంతపురం జిల్లా ఉరవకొండ అంబేద్కర్ నగర్ కు చెందిన ధనలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. తన 3 పిల్లలకు కలిపి 39,000 జమైనట్లు ఫోన్ కు మెసేజ్ రాగానే బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్డ్రా చేసుకున్న ధనలక్ష్మి ఆ డబ్బు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాకు ఒక్కరికి అమ్మఒడి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క 13,000 చొప్పున 39,000 మా అకౌంట్లకు జమ అయ్యడం జరిగింది. బ్యాంకు పోయి తెచ్చుకోవడం కూడా జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన రాజ్యలక్ష్మికి 2 పిల్లలు. వైసీపీ హయాంలో ఒక్కరికే అమ్మఒడి ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరికీ కలిపి 26,000 డబ్బొచ్చిందని ఫోన్కొచ్చిన మెసేజ్ చూపిస్తూ ఆమె మురిసిపోయారు. సెయింట్ ఆన్ స్కూల్లో మా పాప బాబు ఇద్దరు చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ ఒక బాబుకే వేశారు. కొంచెం ఇబ్బంది పడ్డాం. ఈసారి కరెక్ట్ స్కూల్ ఓపెనింగ్ టైంలోనే వేయటం చాలా హెల్ప్ఫుల్గా ఉంది. పిల్లల ఫీజులకి, బుక్స్ కొనుక్కోవడానికి, అన్నిటికి. బాబు 8th క్లాస్, పాప 6th క్లాస్. 26,000 పడింది. నాకు 13,000, అమ్మ అన్నకి 13,000, ఇద్దరికి 26,000 పడింది. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు ఎలా కొనాలి అనుకుంటున్న సమయానికి డబ్బు అందించారంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 13,000 పడ్డాయి మా మనవడికి. చదువుకుంటున్నాడు. నారా చంద్రబాబు నాయుడు వేశాడు. నా 2 ఆడపిల్లండి. ఓ పాప 10th క్లాసు, ఓ పాప 4th క్లాసు. తల్లికి వందనం పడిందండి. పేద విద్యార్థులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి మంచి సాయం చేశారండి. పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కంకిపాడుకు చెందిన ఈ ముస్లిం కుటుంబం కూడా తల్లికి వందనం పథకంపై సంతృప్తి వ్యక్తం చేసింది. 13వ తారీఖు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయినాయండి. నా 3 పిల్లలకి 13,000 పడటం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తల్లికి వందనం నిధులపై విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి అధికారులతో సమీక్షించారు. అర్హతలు ఉండి నిధులు జమ కాని వారికి షెడ్యూల్ ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలు, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.